రైట్ చంద్రబాబు ప్రజాగళం యాత్ర కొనసాగుతోంది. కాసేపట్లో పాలకొల్లులో పార్టీ నేతలతో బాబు సమావేశం కానున్నారు. అనంతరం ఉమ్మడి గుంటూరు జిల్లాలో చంద్రబాబు పర్యటించనున్నారు. మధ్యాహ్నం 3:30 గంటలకు క్రోసూరు బహిరంగ సభ జరగనుంది. సాయంత్రం 6 గంటలకు సత్తెనపల్లిలో సభలో బాబు ప్రసంగించనున్నారు. రైట్ చంద్రబాబు ప్రజాగళం యాత్ర అయితే కొనసాగుతోంది. కాసేపట్లో పాలకొల్లులో ఆయన పార్టీ ముఖ్య నేతలతో సమావేశం కానున్నారు. అయితే ఆ తర్వాత అనంతపురం ఉమ్మడి గుంటూరు జిల్లాలో చంద్రబాబు పర్యటించనున్నారు. మధ్యాహ్నం 3 గంటల క్రోసూరు బహిరంగ సభలో కూడా ఆయన పాల్గొనున్నారు. మొత్తంగా ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి రమేష్ ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. చెప్పండి రమేష్. విజయ్, ఏదైతే మరి టీడీపీ అధినేత చంద్రబాబు నేడు ఉమ్మడి గుంటూరు జిల్లాలో పర్యటించున్నారు. ప్రజాగళం ఆ పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా కూడా సుంకేల పర్యటన చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. సరిగ్గా 3 గంటల ఆ ప్రాంతంలో తదుకూరుపాటి నియోజకవర్గంలో ల్యాండ్ అవుతారు. అనంతరం కూడా ఏదైతే మరి బస్సు ద్వారా కూడా రోడ్ షో నిర్వహిస్తారు. రోడ్ షో నిర్వహించిన అనంతరం కూడా ఆ బహిరంగ సభలో మాట్లాడే పరిస్థితి కనపడుతుంది. ఇప్పటికే పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు దర్శనమిస్తున్నాయి. అక్కడ ఏదైతే భాష్యం ప్రవీణ్ ఇంకా అభ్యర్థిగా ఉన్నటువంటి భాష్యం ప్రవీణ్ పూర్తిగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. భారీ సంఖ్యలో కూడా కార్యకర్తలు అటు జనసేన బీజేపీ టీడీపీకి సంబంధించినటువంటి కార్యకర్తలు అయితే చేరుకుంటున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే 3 గంటలకి సరిగ్గా కార్యక్రమం స్టార్ట్ అయిన తర్వాత అక్కడ బహిరంగ సభలో చంద్రబాబు మాట్లాడిన తర్వాత సత్తెనపల్లి నేరుగా రోడ్ షోలో సత్తెనపల్లి చేరుకుంటారు. సత్తెనపల్లి 6 గంటలకి ఏదైతే మరి సత్తెనపల్లి నియోజకవర్గం అటు కన్నా అభ్యర్థిగా ఉన్నటువంటి నేపథ్యంలో సత్తెనపల్లి నియోజకవర్గంలో మాట్లాడే అవకాశం ఉంది. అయితే ప్రజాగళం పేరుతో పెద్ద ఎత్తున కూడా సభలు నిర్వహిస్తున్నారు. ఏదైతే మరి ఎన్నికల ప్రచారంలో ఓరెక్కిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. నిన్న కూడా మనం పాలకొల్లు కార్యక్రమాల్లో చూసాం. పెద్ద ఎత్తున కూడా వైసీపీ పైన పూర్తి స్థాయిలో విమర్శల అస్త్రాలు కురిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. 5 ఏళ్లుగా ప్రజా వ్యతిరేక పాలనను కూడా ఎండగడుతూ రాబోయేటటువంటి రోజుల్లో కూడా రాజధాని నిర్మించాలన్నా కానీ అటు ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి ప్రజల భవిష్యత్ బాగుండాలంటే ఖచ్చితంగా ఎన్డీఏ ప్రభుత్వాన్ని గెలిపించాలని చెప్పి కూడా ప్రజలకు ఒక విజ్ఞప్తి చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇప్పటికే వాలంటీర్లతో పూర్తి స్థాయిలో కూడా ఏదైతే ఎన్నికల్లో దగ్గర పడుతున్నటువంటి నేపథ్యంలో అటు వైసీపీ ఉమ్మడి అభ్యర్థుల మధ్య కొంచెం అవుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే పూర్తి స్థాయిలో ఏదైతే అబ్బా తాతలకు ఇస్తున్నటువంటి పెన్షన్ల పైన పూర్తిగా దుర్వినియోగించినటువంటి నేపథ్యంలో గత 3 రోజులుగా కూడా పెన్షన్లు పంపిణీ చేస్తున్నటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా ఖజానా ఖాళీ అయినటువంటి వైసీపీ ఖచ్చితంగా ఈ టీడీపీ పైన దుమ్మెత్తిపోవటం కరెక్ట్ కాదంటూ కూడా మరి టీడీపీ నేతలు విమర్శిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఏది ఏమైనా పల్నాడు జిల్లాకు సంబంధించినటువంటి 7 నియోజకవర్గాలు ఉన్నాయి. ప్రస్తుతం ఎంపీగా ఉన్నటువంటి లావు కృష్ణదేవరాయలు టీడీపీ అభ్యర్థిగా ఉన్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇటు సత్తెనపల్లి కడుకూరుపాటు 2 నియోజకవర్గాల పోగులో ఉన్నటువంటి నేపథ్యంలో అటు 7 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి అభ్యర్థులు కూడా పూర్తి స్థాయిలో ప్రజలను చంద్రబాబు సభకి చేర్చే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో లక్షలాది మంది ప్రజలు చేరుకుంటున్నారు. ఎందుకంటే అటు పెదకూరుపాడు సత్తెనపల్లి 2 నియోజకవర్గాలు కూడా టీడీపీ కంచుకోటైనటువంటి నేపథ్యంలో కూడా అయితే ఆ పల్నాడు ప్రాంతం కూడా అటు ఎరపతనేని కానీ అటు మార్చర్లకు సంబంధించినటువంటి జోల్కట్టి బ్రహ్మానంద రెడ్డి అదేవిధంగా నర్సరాపేటకు సంబంధించినటువంటి టీడీపీ అభ్యర్థి చంద్రబాబు అరవింద్ బాబు కూడా పెద్ద ఎత్తున కూడా ప్రజల్ని చేస్తున్నారు. అయితే ఈ రోజు మాజీ ఏదైతే ఎమ్మెల్సీగా ఉన్నటువంటి జంగా కృష్ణమూర్తి కూడా ఈ రోజు చంద్రబాబు సమక్షంలో చేరనున్నారు. అదేవిధంగా ఆయనతో పాటు కొందరు నేతలు కూడా మరి జనసేన సంబంధించినటువంటి నేతలు కూడా కలిసే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటికే అసంతృప్తిగా ఉన్నటువంటి కొంతమంది జనసేన నేతలు జనసేనలో పూర్తి స్థాయిలో ఈ అభ్యర్థులు ప్రకటించిన తర్వాత అనుకున్న స్థాయిలో మరి సహకరించినటువంటి నేపథ్యంలో కూడా వారందరికీ కూడా ఒక భరోసా కల్పించే అవకాశం ఉంది. రానున్నటువంటి ప్రభుత్వం ఏర్పడిగానే ఉమ్మడి ప్రభుత్వం ఏర్పడిగానే జనసేన నేతలకి అటు జనసేన సంబంధించినటువంటి సెకండ్ క్యాటర్ కూడా పూర్తిగా న్యాయం చేస్తానని కూడా ఇప్పటికే అటు చంద్రబాబు అటు పవన్ కళ్యాణ్ చెప్తున్నటువంటి నేపథ్యంలో ఆ దశగా కూడా మరి సత్తెనపల్లి నియోజకవర్గంలో కొంతమంది జనసేన నేతలు అదేవిధంగా టీడీపీ నేతలతో కూడా అసంతృప్తి నేతలతో కూడా చంద్రబాబు మాట్లాడే అవకాశం ఉంది. ఎక్కడికి వెళ్ళినా నియోజకవర్గాలకు సంబంధించి ఆ ప్రజాగళం పేరుతో ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ ఏదైతే ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నటువంటి చంద్రబాబు ఆ నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఎవరైతే గతంలో ఆశావహులు ఉన్నారో ఆశావహులకు సంబంధించినటువంటి అభ్యర్థులతో కానీ ఇప్పుడు పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థులు వాళ్ళందరినీ కూర్చోబెట్టి ఒక సమయం చేస్తూ ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఆ దిశగానే ఈ రోజు సత్తెనపల్లి కడుకూరుపాడు నియోజకవర్గం క్రోసూరు మండలం జరుగుతున్నటువంటి ఆ ప్రజాగళం ఏదైతే మరి
ఒక వేదిక అయిపోయిన తర్వాత అక్కడ సభ అయిపోయిన తర్వాత 6 గంటలకి సత్తెనపల్లి వచ్చిన తర్వాత కన్నా సంవత్సరంలో కొంతమంది అసంతృప్తి నేతలతో కూడా చంద్రబాబు మాట్లాడే అవకాశం ఉంది. అయితే జంగా చేరుతున్నటువంటి నేపథ్యంలో ఎర్రపతినేనికి పూర్తి స్థాయిలో మద్దతు చేకూరుతున్నటువంటి పరిస్థితుల్లో ఆ పల్నాడు ప్రాంతంలో యాదవ ఓట్ బ్యాంక్ ఎక్కువగా ఉన్నటువంటి నేపథ్యంలో పల్నాడు ప్రాంతంలో జంగా కృష్ణమూర్తికి అన్ని నియోజకవర్గాలకి ప్రచారం చేసే అవకాశం ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఏది ఏమైనా చంద్రబాబు సరిగ్గా 3 గంటలకు వస్తారు. 3 గంటలు అయిపోయిన అనంతరం కూడా క్రోసూరు మండల పెదకూరుపల్లి నియోజకవర్గం అయిపోయిన అనంతరం కూడా సత్తెనపల్లి నియోజకవర్గంలో రోడ్ షో నిర్వహించే పరిస్థితి కనపడుతుంది. విజయ్. రైట్, థ్యాంక్ యూ రమేష్.